ఆమె పుస్తకానికి ప్రధాని మోదీ ముందు మాట. ఇంతకీ ఎవరామె? భారత్ ఇటలీ దేశాల మధ్య స్నేహబంధం బలపడుతోంది అనడంలో సందేహం లేదు. దీనికి ఇరు దేశాల ప్రధానుల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధమే నిదర్శనం. దీనికి సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. అదే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రాసిన ఆత్మకథకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ముందు మాట రాయడం. అంతేకాదు, ఆలోచనల్ని హృదయాన్ని ఏకం చేసే అసాధారణ రాజకీయ నాయకురాలు అంటూ ఇటలీ ప్రధాని మీద ప్రశంసల జల్లు కురిపించారు మన ప్రధాని. దీన్ని మన్ కీ బాత్తో పోల్చి అరుదైన గౌరవాన్ని అందించారు. ఐ యామ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ పేరుతో విడుదలవుతున్న ఈ పుస్తకానికి ప్రధాని మోదీ ముందు మాట రాశారట. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, సమాజ బలం, మహిళా శక్తిని గౌరవించడం వంటి అంశాలు రెండు దేశాల మధ్య ఉన్న బలమైన బంధానికి పునాదులు అంటూ మోదీ తెలిపారు. ఈ బుక్ సమకాలీన రాజకీయ నాయకురాలిగా, దేశ భక్తురాలిగా మెలోనీ స్ఫూర్తిదాయక గాథను వివరిస్తుందని నమ్ముతున్నాను అంటూ ప్రధాని తెలిపారు. ఇక ప్రధాని మోదీ చూపిన ఆదరణపై జార్జియా కూడా స్పందించి, ప్రధాని మోదీ ఇచ్చిన గౌరవానికి సంతోషిస్తున్నాను, ఆయన పట్ల నాకు అంతే ప్రగాఢమైన గౌరవం ఉంది అంటూ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇదే నిదర్శనం అంటూ తెలిపారు ఇటలీ ప్రధాని. ప్రధాని మోదీ ఒక పుస్తకానికి ముందు మాట రాయడం చాలా రేర్. దీంతో ఇది మూడవసారి. గతంలో ఓసారి 2014లో మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, 2017లో ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథలకు మాత్రమే ప్రధాని మోదీ ముందు మాట రాశారు. ఇప్పుడిది మూడవసారి. ఇక ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియాల స్నేహం గురించి కూడా అప్పుడప్పుడు వార్తలొస్తూనే ఉంటాయి. అందులో భాగంగా ఈ ముందు మాట వారి స్నేహాన్ని మరింత బలపరిచింది అంటున్నారు ఇరువురి అభిమానులు. ఇంతకీ ఈ పుస్తకంలో ఆమె ఏం రాశారంటే, ఈ పుస్తకం 2021లోనే విడుదలైంది. ఐ యామ్ జార్జియా పేరుతో ప్రచురణ అయింది పుస్తకం. ఇది రిలీజ్ అయిన కొత్తలోనే బెస్ట్ సెల్లర్గా నిలిచింది కూడా. కానీ అప్పుడు జార్జియా మెలోనీ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక 2025 జూన్లో దీని అమెరికా వర్షన్ని కూడా రిలీజ్ చేశారు. అందులో డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు ట్రంప్ జూనియర్ ముందు మాట రాశారు. తన లైఫ్లో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు, ఎన్నికల ప్రచారంలో గర్భవతిగా తన ప్రయాణం, ఒంటరి తల్లిగా పడ్డ బాధలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇలా చాలా విషయాల్ని తన ఆత్మకథలో ప్రస్తావించారు మెలోనీ.